సిగ్గు ఉండాలంటున్నాడు. అటువంటి వ్యక్తులను మనం ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం వల్ల అందులో ఏముంది అని చూసే వాళ్ళు పెరుగుతారు, ఇంకా పెరుగుతారు అంటున్నాను నేను. అసలు వాడి గురించి నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాడి గురించి తెలుసుకోవాల్సి వచ్చిందిగా నాకైతే. ఇప్పుడు మనకు డిస్కషన్ చూసిన వాళ్ళు కొందరు వాడి గురించి తెలుసుకుందామని చూస్తుంటారు, ఆ భూత పదాలను వింటారు, చూస్తుంటారు కదా. చెడును ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని శ్రీశ్రీ అది వాళ్ళ కొత్త కాదు. రామ్మోహన్ గారు ఒక్క మాట, రామ్మోహన్ గారు మీతో నేను ఏకేపిస్తున్నాను కానీ ఇప్పుడు కంప్యూటర్ వలన చెడు కూడా జరుగుతుంది, మంచి కూడా జరుగుతుంది. చెడు జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ కట్టి కంప్యూటర్ లో పెట్టేయమంటారా మీరు? అదే చెప్తున్నాను కదా, అతితో కూరగాయలు వచ్చి మిడకాయలు కోయొచ్చు, ఫోన్. అదే సార్, ఈ రోజున మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు మీరు మంచి చెప్తే ఆ మంచి జనాల్లోకి వెళ్తుంది కాబట్టి ఇది చేయటం. కానీ మీరు మా మీద బురద చల్లితే ఉపయోగం ఏముంది సార్? ఇగ్నోర్ చేయమంటున్నా నేను, మనం అందరూ ఇగ్నోర్ చేయాలి, వాడిపోతారు కాదు. వాడిని సపోర్ట్ చేయటం కాదు, వాడిని ఏదో ప్రమోట్ చేయటం కాదు, వాడిని ఖండించాలి, ఖండించి వాడిని జీరో చేయాలి, పనిష్ చేయాలి వాడిని. వాడికి పనిష్మెంట్ అన్నది ఉండాలి. 2 లక్షల మంది వీడు ఒక్కడిని ఇగ్నోర్ చేశారు అనుకోండి, 10 మంది వస్తారు, 10 మంది వస్తారు. మౌనం అంగీకార సూచకంగా రామ్మోహన్ గారు మౌనంగా ఉన్నారనుకోండి, మీ కోర్టు, మీరు న్యాయవాది, పెద్ద న్యాయవాది, మీరు మౌనంగా మేము ఉన్నాం అనుకోండి, ఏదైనా తప్పు చేసిన వాళ్ళం, అది అంగీకార సూచకంగానే మీరు భావిస్తారు కదా. అన్యాయాన్ని ప్రశ్నించాలి. సమాజంలో చాలా సామాజిక అన్యాయం జరుగుతుంది. ఒక్క మాట నేను మనం చర్చలు పెట్టాం ఎప్పుడన్నా, అక్కడికి వస్తాను నేను. ఎందుకు పెట్టాం సార్? ఎందుకు పెట్టాం సార్? మన దగ్గర మన పరిధిలో ఉన్న ప్రతిదీ మాట్లాడతాం, చేస్తాం. రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. ప్రతి తప్పుని ఖండిస్తాం. మన పరిధిలో ఉన్న ప్రతిదాన్ని చెప్పడానికి ట్రై చేస్తాం. ఏఎన్ఎన్ న్యూస్ ప్రతిదానికి కట్టుబడి ఉంది. మీరు చెప్పేది ఒకటేనండి. నేను ఒకటి చెప్తున్నాను, చెప్పే పద్ధతి బట్టి అలా ఉంది. పాడు చెప్తాను, ఓ న్యాయవాదిని చెప్తున్నాను. ఏమంటే చెడును ప్రశ్నించాలి, ప్రశ్న నేర్చుకోవాలండి. ప్రశ్నించడంతోనే ప్రపంచం పుట్టింది, ప్రశ్నోపరి శుద్ధి పుట్టింది. అట్లాగని కానీ ఆ చెడును ఇంకా ఇతరులు నేర్చుకోవడం ఉండాలంటే ఇటువంటి దాన్ని ప్రమోట్ చేయొద్దు అంటున్నాడు. వాడిని ప్రమోట్ చేస్తున్నాం మనం. ఒక రకంగా చెప్పాను, ఒక మాట చెప్తాను. రామాయణ విశ్వవృక్షం రాసింది రంగనాయకమ్మ, నా మిత్రురాలు రాసింది. అయితే దానివల్ల మొత్తం చెడిపోయిందా? చర్చ జరగాల్సిందే, కాదంటలేదు. మజ్జిగ చిలుకుతోనే వెన్న వస్తుంది. కానీ దీనివల్ల ఏమైందంటే ఆ ఫలానా వాడు నాకు మీరు చెప్పే చర్చ దాకా నాకు తెలియదు, నాలాంటి వాడు కూడా వాడి వినాల్సి వచ్చింది కదా. మీకు తెలియకపోవచ్చు, వాడికి కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాడేదో ఫాలోవర్స్ లేదంటే పర్లేదు, తగ్గించాలి. సరిపోదు 60,000 తగ్గడం కాదు. విష పురుగు ఉంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా, కోట్ల మంది, వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు అతన్ని. సో ఇక్కడి నుంచి అలాంటి వ్యక్తి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అది శిక్ష కదా. కాదు వాడిని చూసే వాళ్ళ పోదు, అది ఆ చూసే వాళ్ళ తగ్గించాలి. 24 గంటలు చెడిపోయి అక్కడ కాదు. వాడు మాట్లాడుతున్నారు, వింటున్నారు. 2 లక్షల మందిని ప్రశ్నించాలి మనం. వాళ్ళని కాదు ప్రశ్నించాల్సింది, ఈ ఒక్కడిని కాదు మనం ప్రశ్నించాల్సింది. 2 లక్షల మందిని ప్రశ్నించాలి. 2 లక్షల మంది తప్పు చేస్తున్నారు. 2 లక్షల మంది వాళ్ళు ఫాలో చేస్తున్నారని చెప్తుంటే మరి చాలా మనకు మన మెయిన్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది చూస్తున్నారు. అంటే వాళ్ళందరూ తప్పేనా? ఏమంటే అంటే ఇక్కడ వస్తుందంటే వీని గురించి మాట్లాడమే తప్పు అంటున్నాను. మాట్లాడటమే తప్పంటే ఎలా సార్? సామాజికంగా విజ్ఞానం పెంచాలి, సామాజిక అంతకంటే మంచి కార్యక్రమం మనం. కాదు, ఒక నిమిషం వినండి. కసాబ్ ఉన్నాడు. కసాబు మన దేశంలో మొత్తం అంతమందిని చంపి సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చి మనం చీడ పురుగు అని చెప్పేసి మన సొసైటీ కూడా అనుకుంది. ఆ కసాబ్ గురించి మాట్లాడకూడదు అంటే కాదు కదా, అంటే ఉరిశిక్ష పడేది కాదు కదా. మీరు ఇంకోటి ఉల్టా ఆలోచించారు. నేను చెప్తాను, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే కాదండి, మన మీద ఒక నిమిషం నేను చెప్పేస్తాను. మన మీద మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వీడు చిన్న చీడ పురుగే, వీడిని ఇగ్నోర్, మీరు అన్న పాయింట్ ఒకటి కరెక్ట్, వీడు ఇగ్నోర్ చేయటం బెటర్ అట్ అ లేటర్ స్టేజ్. నౌ వీ హ్యావ్ టు ఎస్కలేట్ దిస్. ఇటువంటి వాళ్ళని వీ హ్యావ్ టు పనిష్, వీ టు టేక్ దెమ్ టు టాస్క్. ఇది వదిలేస్తే వీడిని పట్టుకొని వీడిని చుట్టూతో 10 మంది తయారవుతారు. ఎవరు మారాలి? వాడిని చూసే వాళ్ళం మారన్నా వాడు మారాలి? చెప్పండి, మనం మారొద్దా? చేయాలండి అటెంటోడికి మనం ఎందుకు ప్లాట్ఫామ్ ఇవ్వాలి? చేయాలని చెప్తున్నాను. తర్వాత ఎనివే ఇగ్నోర్ చేస్తారు. బట్
పాయింట్ హాస్ టు బి రిజిస్టర్డ్ సొసైటీలో. న్యాయపరంగా వాడి దేశంలో లేడు, నరసం వాడి దేశంలో లేడు వింటున్నా. ఈ దేశంలో ఉంటే శిక్ష అంటే తప్పనిసరి నాలాంటి వాడు కూడా కేసు పెట్టేవాళ్ళం, సుమో టప్పు తీసుకోమని కోర్టును కూడా కోరేవాళ్ళం, సమస్య లేదు. కానీ వాడి దేశంలో లేడు, తిరుగుతున్నాడు, దేశం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. వాడు నా అన్వేషణ మంచి వీడియోలు కూడా చూశాను నేను. వాడు మంచి ఆ దేశం గురించి ప్రపంచం గురించి చెప్పిన విషయాలు కూడా చూశాను. మంచిదే అంటున్నాను, నేను కాదట్లేదు. మంచి విషయాలు చెప్తే ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. చెడు విషయాల పట్ల పోతున్నారు అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా లేదా? మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు చూడాల్సిన బాధ్యత మనకు లేదంటారా? వాడు తప్పుడు కంటెంట్ సప్లై చేస్తున్నాడు కానీ వాడి తిడదాం ముట్టుకుందాం అంటే మనం కంట్రోల్ కావాలంటున్నాను. ఇప్పుడు నేను మాంసం ఉదాహరణ చెప్తున్నాను, రోడ్డు మీద పోతుంటాం, మాంసం దుకాణాలను నిషేధిద్దామా? మాంసం దుకాణాలు ఉంటాయి, సమాజం ఇట్లాగే ఉంటుంది. మనకి తినడం తినకపోవడం మన ఇష్టం అంటున్నాడు, చూడటం చూడకపోవడం మన ఇష్టం. ఉండండి, చూడటం చూడకపోవడం మన ఇష్టం. వాడి వీడియోలు చేస్తుంటే వాడు చూస్తున్నారంటే చూసేవాడు తప్ప చేసేవాడు తప్ప? వాడు ఒక్కడు లక్షల మంది చూస్తున్నారు తప్ప కదా. మనం అటువంటి కంటెంట్ చూసే మానసిక నేను మీ మధ్య నేను చెప్తున్నాను కదా, ఒక మాట చెప్తున్నాను సార్. ఏమంటున్నాను నరతం గారు, మనం చూసే పద్ధతిని బట్టి ఉంటుంది సమాజానికి. ఒక స్త్రీని గౌరవంగా చూసే పద్ధతి ఉంటుంది, వాడు నిండుగా చీర కట్టుకునే తప్పుగా చూసే ప్రభుత్వంగా ఉంటుంది అంటున్నాడు. ఎక్స్రే చూపులకు ఎవడేమంటాడు? ఇప్పుడు చూపులు చంపేస్తున్నాయనే మాట ఒకటి వచ్చింది. నేనేమంటున్నానంటే ఇక్కడ చీర కట్టినరా, అందుకని రేపుల గురించి కూడా చెప్తూ మాట్లాడుతూ నేను దాదాపు 1000 రేపు కేసులో నేను వాదించాను. నేను ఏమంటున్నానంటే రెండు ఉంటాయి. పసిపిల్ల 3 ఏళ్ల పిల్ల ఏం చేసింది, 3 ఏళ్ల పిల్ల ఏం చేసింది, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మనం అంతా. అంటున్నాను డ్రెస్సింగ్ వల్ల కాదు, మోరల్ పోలీసింగ్ అవసరం లేదు, ఇది స్పష్టంగా చెప్తున్నాను. నేను న్యాయవాదిగా చాలా కేసులు చేసిన వాళ్ళగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే అది ఉంది కనుక చూస్తున్నామని మనమని, వాడు పెడుతున్నాడు కనుక మనం చూస్తున్నామని, వాళ్ళు చూస్తున్నారు కానీ నేను చేస్తున్నా అంటే సినిమా లాగానే ఉంటది. సినిమాలో